త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. శ్రవణ్ సాయి హత్య కేసులో అనేకమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే శ్రీజ తల్లి మాట్లాడడం జరిగింది. అయితే యువతల వైపు కూడా ఏదైతే శ్రవణ్ సాయి బంధువులు అటు స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం స్నేహితుడు చిన్నప్పటి నుంచి కూడా క్లోజ్ ఫ్రెండ్, అసలు ఏం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హర్ష ఉన్నారు. మొత్తం చూస్తూ ఉన్నాం పరిణామాలన్నీ కూడా. నీకు 10th మొత్తం అసలు ఏమనిపిస్తుంది నీకు అసలు? అలా హత్య చేయకుండా వాళ్ళ ఇంటికి వచ్చి కొద్దిగా ఇలా మా అబ్బాయి వచ్చి మా అమ్మాయితో లవ్ చేస్తున్నాడు అని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు కాకపోయినా 2 సంవత్సరాల తర్వాతైనా పెళ్లి చేసేవాళ్ళు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కదా, ఒక DNA టెస్ట్ మా బావ చూపించమన్నారు పోలీసుల దగ్గర. అది చెక్ చేయండి మరి. అంటే ఏదైతే శ్రీజాతో నువ్వు కూడా మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడు గతంలో ఏదైతే శ్రవణ్ సాయి పరిచయం చేశాడు శ్రీజాని, నీతో కూడా మాట్లాడారు, ఏం చెప్తూ ఉండేది? అంటే నేను అంతగా మాట్లాడేవాడిని కదా అమ్మాయిలతో. హాయ్ అంటే హాయ్ అనేవాడిని అంతే, దానికి మించి ఏం కాదు. అంటే అమ్మాయి మామూలుగా బర్త్డే అప్పుడు హ్యాపీ బర్త్డే అని పెట్టేది. వాడు మాట్లాడరా ఏం కాదు అంతే అండి. ఇంకా అంతకు మించి ఏం లేదు. అమ్మాయితో నేను ఎక్కువ మాట్లాడాల. అంటే పెనుగంచి ప్రోలు వచ్చినప్పుడు అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటాడంటే లవ్ మ్యాటర్ కానీ అక్కడ జరుగుతున్నాయంటే ఏం చెప్తూ ఉండేవాడు? అంటే లవ్ మ్యాటర్ నేను లవ్ చేస్తున్నాను నాకే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ళ పావయ్య వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నాను, కానీ ఒక 2 years ఆగమన్నారు. కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, చంపేశారు మా వాడిని. అది తప్పు అసలు. వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుకున్నా బాగుండేది. అంటే 2 నెలల క్రితం ఏదైతే శ్రీజ పినతండ్రి ఉన్నాడో అతను శ్రవణ్ సాయికి కాల్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది, బెదిరించారని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అది ఎంతవరకు అసలు ఏం జరిగింది? అంటే వాళ్ళ నాన్న చంపేస్తామని మాట అన్నారు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా, వరంగల్ వెళ్ళా. ఇప్పుడు నేను అక్కడే ఉన్నా. అంటే చిన్న చంపేస్తాం మా అబ్బాయి జోలికి రావద్దు అన్నారు. వాడు అప్పటి నుంచి ఆ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళా, అసలు మాట్లాడ నాకు చెప్తాడు ప్రతి విషయం. పోయిన సంవత్సరమే ఫిబ్రవరిలోనే ఇలా జనవరిలో అక్కడికి వచ్చినప్పుడు నేను అమ్మాయితో మాట్లాడతా గొడవని, ఇంకా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తా అన్నాడు. ఇంకా చంపేశారు వాడిని. ఇంక ఇలా వాడు అసలు అమ్మాయితో మాట్లాడక 1 year అవుతుంది కన్ఫామ్గా. వాడు కాల్ హిస్టరీ తీస్తే తెలిసిద్ది మొత్తం. అంటే చంపేస్తానని పినతండ్రి బెదిరించిన సమయంలో ఎక్స్ప్రెషన్స్ అంటే ఎట్లా ఉందంటే బాగా తీవ్రంగా దాని తర్వాతే మనస్తాపానికి గురయ్యాడా? ఎందుకంటే శ్రీజా నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అదేం లేదు, అసలు వాడు ధైర్యంగా ఉంటాడు ఎప్పుడైనా సరే. మాకు ధైర్యం చెప్తాడు, ఏం కాదురా తర్వాత చూసుకుందాం, అలా ఏం భయపడలా. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడతాడు ఏదైనా సరే. కానీ వాడు డేర్ చేస్తాడు బాగా, ఏ తర్వాత చూసుకుందాం అనుకుంటాడు అంతే. అంటే ఒక్క దెబ్బకి కొడితేనే చనిపోయే పరిస్థితి ఉంటుంది. అసలు ఆ ఒక్క దెబ్బ కాదు, వాడు ఎంత గట్టి మనిషి అంటే వాడు ఒక్కడే 3-4 లేపేస్తాడు బాగా. వాళ్ళ మమ్మీ గారు ఏదో ఒక బ్యాట్ వేడి దెబ్బ కొడితే ఎవరు సార్ నన్ను కొట్టినా సరే నేను 3 కొడతా. వాడికి బాగా గట్టాడు అన్న. ఈ 2-3 రోజుల్లో ఏమైనా మాట్లాడడం జరిగిందా? నేను ర్యాపిడో చేసుకుంటున్నారా, నాకు కొద్దిగా హెల్ప్ మనీ అడిగాడు, నేను కొట్టా అంతే. తర్వాత ఈ జరిగింది, చనిపోయాడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా? నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు? మా వాడికి ఏం జరిగిందో వాళ్ళకి అదే జరగాలి అంతే. ఇది హర్ష చెప్తుంది. ఏదైతే శ్రవణ్ సాయి ఫ్రెండ్ హర్ష, అతను చెప్పిన ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాడు, అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ ఈ ఒక్క విషయమే వెళ్తున్న సమయంలో సమాచారం ఇస్తే కనుక వేరేలాగా ఉండేదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఇతరత్ర జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయి, అక్కడ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి 2 నెలల క్రితం పినతండ్రి కాల్ చేసి చంపేస్తామని బెదిరించాడంటుగా. అప్పుడు ఇతను కూడా స్పాట్లోనే ఉన్నప్పుడు అతను ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది, ర్యాపిడ్ వేసుకుంటున్నాను, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఇలాగా హత్యగావించబడ్డాడు. అయితే పెనుగంచి ప్రోల్లో ఉన్నటువంటి స్నేహితులు మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒకటే కోరుతున్నారు, ఎవరైతే ఉన్నారో వారికి హత్య చేశారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, పెనుగంచి ప్రోల్.